భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో భద్రాచలం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 56 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వరద ఉధృతికి పలు రహదారుల్లో వరద నీరు చేరడంతో చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు మండలంలోని సారపాక, రెడ్డిపాలెం గ్రామాల మధ్య వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిపేశారు. ఇక వరద నీరు పెరగడంతో బ్యాక్ వాటర్ రామాలయం ప్రాంతంలోనికి రాకుండా మోటార్లు ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు బ్యాక్ వాటర్ను మోటార్ల ద్వారా తోడివేస్తున్నారు. గోదావరి ప్రాంతంతో పాటు పలు ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడ వరద నీరు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, గోదావరి వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి దిగువన ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.